అమర హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ సిటీలో సాయంత్రం టైంలో సడన్ గా కురిసిన వర్షంతో జనం ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, ఆల్విన్ చౌరస్తా, నిజాంపేట ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంతో పాటు హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపటికి ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. రేపు బలపడే ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కొంత శాతమే ఎక్కువగా తక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అధిక శాతంలో కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు ఎల్లుండి అంటే 19, 20 తారీఖుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీలో ఏ టైంలో అయినా ట్రాఫిక్ ఉంటుంది. వర్షం పడితే వాహనదారులు పడే ఇబ్బందులు ఇన్ని కావు. ఇవాళ సాయంత్రం వర్షం పడడంతో రోడ్లపై వరద నీరు నిలిచి ట్రాఫిక్ మూవ్మెంట్ స్లోగా సాగింది. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, అల్విన్ చౌరస్తా, నిజాంపేట్ ఏరియాల్లో వాహనాల రద్దీ కనిపించింది. ఉదయం అంతా ఎండవేడి, సాయంత్రం మొదలైన వర్షంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ట్రాఫిక్ భయంతో చాలా మంది మెట్రో రైలుని ఆశ్రయించారు. బండి మీద సిటీలో వర్షంలో పోవాలంటే హారిబుల్గా ఉంది జర్నీ. అయితే ఎక్కడ డ్రైనేజీలు పొంగుతుంటాయో, ఎక్కడ వరద ఉంటుందో, ఎక్కడ డ్రైనేజీలు ఓపెన్ చేస్తుంటాయో కూడా తెలియని పరిస్థితి. వర్షంలో ఇంటికి పోవాలంటే కనీసం ఒక 2 hours పడుతుంది. సడన్ ట్రైను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్టర్నేటివ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ మెట్రోకి కానీ బస్సుకు కానీ ఎక్కడైనా వెళ్ళిపోతారు. బండి మీద వచ్చినాము కాబట్టి కంపల్సరీ తడిసైనా ఇంటికి పోవాల్సిందే. యాక్చువల్గా వర్షం పడిందంటే చాలా నరకం హైదరాబాద్ సిటీలో. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్. అది ఇప్పుడు ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా అది క్లియరెన్స్ అవ్వట్లేదు. మోస్ట్లీ ఏంటంటే ఈ వర్షం పడినప్పుడు ట్రాఫిక్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 6కి బయలుదేరితే 8 వరకు ఇంటికి రీచ్ అవ్వడం ఈ వర్షానికి. చాలా ట్రాఫిక్ జామ్ ఉందండి. వర్షం అన్ఎక్స్పెక్టెడ్గా పడింది. దీని మూలంగా ఏంటంటే వెళ్ళే వాళ్ళకి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెళ్తున్నప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఎన్ని రోజులు ఉంటుందో తెలియట్లేదు. వీక్లీ వన్స్ 2 times 3 times పడుతుంది. ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మధ్యలో రెయిన్ కోట్ పట్టుకునే వాళ్ళు పట్టుకెళ్ళపట్లేదు. హెల్మెట్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా కొంతమంది వెళ్తుంటారు, ఫ్యామిలీస్తో పాటు వెళ్తుంటారు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో తాము ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు సిటీ జనం. ఇలాంటి సడన్ రైన్స్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో ఇళ్లకు చేరుకోవడానికి ఆలస్యమవుతోందని చెప్పారు. వర్షాకాలం రోడ్లపై నీళ్లు నిలవకుండా ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది ట్రాఫిక్ వర్షం పడడం వల్ల. ఎందుకంటే వర్షం పడుతుంటే తడుచుకుంటే ఎవరు పోలేరు కదా, మెట్రోల కింద అక్కడిక్కడ ఆగుతారు. దానివల్ల హెవీ ట్రాఫిక్ అనేది అవుతుంది. ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా రెయిన్ అనేది. అమీర్పేట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో. యూసుఫ్ కూడా, అమీర్పేట్ ఆ లొకేషన్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి చందానగర్ అటువైపు ఉంటుంది. వర్షం కారణంగా ఈరోజు ఆఫీస్లో పార్క్ చేశాను వెహికల్. సో ఐఎమ్ ట్రావెలింగ్ బై ఆటో. ఏంటి అయితే నేను వెళ్ళేది మాక్సిమం 45 minutes. వర్షం పడితే 1.5 hour పడుతుంది. నేను వెళ్ళే రూట్ అయితే ఇక్కడ చేతనేమో ఆల్మోస్ట్ KPHP, కూకట్పల్లి ఏరియా మొత్తం జామ్ అయిపోతుంది. అక్కడ వచ్చేసి మళ్ళీ మదీపట్నం, షేక్పేట ఆ ఏరియా జామ్ అయిపోతుంది. ఇక్కడ మియాపూర్, ఇక్కడ మెయిన్ ఇది ఈ ఏరియా మొత్తం ఫిల్ అయిపోతుంది. మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో సిటీ జనం బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. బస్తీ, పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. నారాయణగూడలోని శ్వాస హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నగరంలో 350 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాక ఫీవర్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్లో ఓపీ తగ్గిందన్నారు మంత్రి హరీష్. రాష్ట్రంలో ఉండే అన్ని ANM సబ్ సెంటర్స్ను బస్తీ దవాఖానా, పల్లె దవాఖానాగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి చిన్న దగ్గు లేసినా, జలుబు చేసినా కార్పొరేట్ ఆసుపత్రికే పోతున్నారు, లేదా గాంధీకి పోతున్నాడు, ఒక టీచింగ్ హాస్పిటల్ ఉస్మానియాకి పోతున్నాడు. అవసరం లేదు అంటే మరి అవైలబిలిటీ లేదు. వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళకి అవైలబిలిటీ లేదు, యాక్సెస్ లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు వివిధ బస్తీల్లో హైదరాబాద్లో గత 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేశారు. సో ఈ బస్తీ దవాఖానాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్తో వాటిని లింక్ చేసి 57 రకాల రక్త పరీక్షలు కానీ, వారికి ఒకవేళ ఇంకా అవసరమైతే CT స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, మెమోగ్రఫీ కానీ, ఇంకా ఏదైనా ఎక్స్రే కానీ, అదర్ సర్వీసెస్ కూడా మేము ఉచితంగా అందించడానికి ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేసి
350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో పెట్టాం. అన్ని వెనుకబడిన తరగతుల్ని ఏకం చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న 372 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్తో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ జరిగిన వేడుకల్లో మంత్రులు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 3 బీసీ మంత్రులు బీసీల అభివృద్ధికి పనిచేస్తున్నారని, సమస్యలు చెప్పుకునే పరిస్థితి బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. చట్టసభల్లో బీసీలకు ఇంకా ప్రాధాన్యం పెరగాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కుల వృత్తులకు న్యాయం జరిగిందని, ఎవరు పడితే వారు నోరుంది కదా అని వాగుతున్నారని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. దేశంలో 80 కోట్ల జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాలు, కనీసం దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు, మనకు ఇంత బడ్జెట్ లేదు, వృత్తికి ఇంత గౌరవం లేదు. కేవలం ఓట్ల గురించి మాత్రమే మనం ఉన్నాం తప్ప, ఓట్లు వేయడానికి మాత్రమే ఉన్నాం తప్ప వేరే దానిలో లేవు. మన హక్కుల గురించి మాట్లాడే శాఖ లేదు, హక్కుల గురించి మాట్లాడే మంత్రి లేడు దేశంలో. కనుక ఇంకా మనం అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా మేము ముగ్గురం, ఈ రాష్ట్రంలో ఏ బీసీకి ఏ అన్యాయం జరిగినా, ఏ కులానికి ఏ అన్యాయం జరిగినా, ఏ వృత్తికి అన్యాయం జరిగినా ఇమ్మీడియట్గా మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేటట్లు గ్యారంటీ చేస్తాం. తెలంగాణ వచ్చే వరకు సర్దార్ పాపన్న గురించి తెలియకుండా చేశారని, రాష్ట్రం వచ్చాక ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం సర్వాయి పాపన్న పోరాడారని చెప్పారు. తెలంగాణలో వరంగల్ జనగామ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డకు ఈ 50 ఏళ్ల చరిత్ర లేకుండా చేశారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పుట్టినటువంటి చరిత్రకారులను అందరినీ బయటికి తీసుకొచ్చి అధికారిక కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ఒక గౌడ కమ్యూనిటీ కాకుండా అన్ని బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక ప్రైడ్గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆ రోజు పాపన్న గారు పోరాటం చేసింది ఒక గౌడ కులం కోసం కాదు, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. సాహసమే ఊపిరిగా బతికిన మహానుభావుడు పాపన్న మన గడ్డ మీద పుట్టడం అదృష్టమన్నారు మంత్రి గంగుల కమలాకర్. సర్వాయి పాపన్న ఒక కులం వ్యక్తి కాదు, తెలంగాణ ఆస్తి అన్నారు. హైదరాబాద్ మధ్యలో 85 ఎకరాల భూమిలో 5,000 కోట్ల రూపాయలతో ఆత్మ గౌరవ భవనాలు నిర్మించుకుంటున్నామని చెప్పారు గంగుల. సాహసమే ఊపిరిగా బతికి ధైర్యమే తన ఆయుధంగా చేసుకున్న ఒక మహానుభావుడు 372 సంవత్సరాల క్రితము ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడం, ఆ పుట్టిన గడ్డ పవిత్రంగా మారడం, ఆ గడ్డ మీద మనమందరం పుట్టినందుకు మనందరం అదృష్టంగా భావించుకుంటూ, తొందరనే మా బుర్ర వెంకటేశ్వర గారు ఒక ఆర్డర్ ఇస్తే త్వరలోనే ఆత్మగౌరవ భవనాన్ని మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పటికీ అన్ని కులాలు ఏకమైనవి, అన్ని సంఘాలు ఏకమైనవి, కానీ మీరు కూడా స్టార్ట్ చేసుకొని రాబోయే తరానికి, భావితరానికి ఇది ఒక అవకాశంగా భావించుకుంటాం. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మాజ్గూడలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాపన్న గౌడ్ 372వ జయంతిని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్ పారిజాత నరసింహారెడ్డి, గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికోటి రామారావు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి జిల్లా రమేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నడిపల్లి వెంకటేష్ గౌడ్, అల్మాజ్గూడ గౌడ సంఘం అధ్యక్షులు యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాగేందర్ గౌడ్ హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పటానికి పూలమాలలు వేశారు. భరతమాత ముద్దు బిడ్డ, తొలి తెలుగు బహుజన చక్రవర్తి, 7.5 నెలలు గోల్కొండ కోట నేలిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 372వ జయంతి ఉత్సవాలు ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. 300 ఏళ్ల క్రితమే ఆ రోజు ఉన్నటువంటి వలస పాలకులు, దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు ఒక సంకేతం ఇచ్చిండు. అమ్మా, తాళ్ళెక్కితేమొస్తుంది, కళ్ళమ్మితేమొస్తుంది, కొడితే గోల్కొండని కొట్టాలి, కోటలు కొల్లగొట్టాలి, రాజులం కావాలి, రాజ్యం ఏలాలి తల్లి, అప్పుడే మన బతుకులు మారుతాయి, మన భవిష్యత్తు మారుతుందని చెప్పిండు. మరి అటువంటి వీరుడు, ఒక మామూలు కల్లుగీత కార్మికుడు ఇంత గొప్ప రావడం అంటే అది దైవాంశ సంభూతం. మరి ఈ మహనీయుడి చరిత్ర మనం ఈ ప్రాంతంలో పుట్టి ఇయ్యాల తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ 8 ఇండియన్ లైఫ్స్ అని ఒక పుస్తకం రాసింది. 11 కోట్లు ఖర్చు పెట్టి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆయన చరిత్రను ముద్రించింది. అంతేకాదు లండన్ విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో శాశ్వత శిలాశాసనం ఏర్పాటు చేసి ద బ్రేవ్ కింగ్ ఆఫ్ తెలంగాణ, ద ఫర్గెటన్ కింగ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మన గురించి గొప్పతనం అని చెప్పింది. అంతేకాదు
కేంబ్రిడ్జ్ బుక్ లో ఒక గొప్పతనాన్ని చెప్పింది. పాపన్న పోరాట స్ఫూర్తిని చూసినాక టాడీ ట్యాపర్స్ వర్ ఐడియల్లీ షూటెడ్ ఫర్ పొజిషన్ ఆఫ్ లీడర్షిప్ ఈవెన్ పవర్. వివిధ కులాలను సమీకరించగలిగే శక్తి ఉన్న గౌడులు మాత్రమే పరిపాలనకు, రాజకీయ అధికారానికి నిజమైన వారసులు అని చెప్పి ఆనాడు పాపన్న యొక్క పోరాట స్ఫూర్తిని చూసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కొనియాడింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేసి తీరుతామన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు. బంజారాహిల్స్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు భగవంతరావు. కానీ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దన్నారు. నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వం ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని సూచించారు. వినాయక చవితి ఆగస్టు 31న, నిమజ్జనం సెప్టెంబర్ 9న ఉంటుందన్నారు. ప్రతి మంటపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు భగవంతరావు. విఘ్నేశ్వరుని పూజ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా జల కాలుష్యం కాదు అయినట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్ ఎక్కడా లేవు. పైపెచ్చు ట్యాంక్ బండ్లో, వినాయక సాగర్లో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదే కుక్కట్పల్లి, సనత్ నగర్, బొల్లారం ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ వల్లనే కాలుష్యం అవుతుంది, కానీ గణేష ఉత్సవాల కాదు. ఇప్పటి వరకు కూడా ఏ కోర్టు కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చెయ్యొద్దని తీర్పు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వమే గణేష ఉత్సవాల మీద శీతకన్ను పెట్టి దాన్ని నిరుత్సాహపరచడానికి ఆ విధమైనటువంటి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కానీ గణేష భక్తులుగా, ఈ ధర్మాన్ని రక్షించే శక్తులుగా భాగ్యనగర గణేశోత్సవ సమితి పిలుపు మేరకు గణేష భక్తులందరూ కూడా వినాయక సాగరంలోనే నిమజ్జనం చేయడానికి కదలి రావాల్సిందిగా. ఇది చెరువు అనేది ప్రజల డబ్బుతో కట్టింది, ప్రజల కొరకు ఉపయోగపడేది. ప్రభుత్వము యూనిలేటరల్గా, ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అఫిడవిట్ ఇస్తారు. 31 ఆగస్టు రోజు వినాయక చవితి, ఆ రోజు వినాయకుని ప్రతిష్ఠ చేస్తాం. నవరాత్రులు జరుపుకొని 9 సెప్టెంబర్ రోజు అనంత చతుర్దశి శుక్రవారం రోజు మనము సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని వినాయక సాగరం ట్యాంక్ బండ్ దగ్గర చేస్తాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డీన్ ఘంటా చక్రపాణితో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ కాలేజ్ జర్నలిజంని సామాజిక బాధ్యతగా 25 ఏళ్ల నుంచి నడపటం గ్రేట్ అన్నారు ప్రొఫెసర్ లింబాద్రి. సతీష్ చందర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఎవరైనా సొంతంగా కాలేజ్ రన్ చేసుకోవచ్చన్నారు బిఆర్ అంబేద్కర్ వర్సిటీ డీన్ ఘంటా చక్రపాణి. అంటే నాకు నిజానికి చాలా అభిమాన పాత్రుడైనటువంటి జర్నలిస్ట్ సతీష్ చంద్ర గారు. జర్నలిస్ట్ గా, కవిగా, నిజంగా కూడా కవులు పెద్దగా జర్నలిస్ట్ గా సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ. కవులుగానే మనగలుగుతారు. సతీష్ చంద్ర గారు కూడా మా సమకాలికుడు జర్నలిజంలో. ఎవరు మంచి క్రియేటివ్ హెడ్డింగ్స్ పెడతారు, ఎవరు వార్తల్ని చాలా క్రియేటివ్గా రాస్తారు, ఎవరు ప్రయోగాలు ఎక్కువగా చేస్తారు అని అన్నప్పుడు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఎడిషన్ల మొత్తంలో మాకు ఎక్కువగా వినబడే పేరు, లేదా మా ఎడిషన్ ఇన్ఛార్జీలు, మా డెస్క్ ఇన్ఛార్జీలు చెప్తుండేటువంటి పేరు సతీష్ చంద్ర. ఇంతమందితో పనిచేసిన దానికంటే అరే నేను సతీష్ చంద్ర గారి దగ్గర పనిచేయలేదనేటువంటి ఒక ఫీలింగ్ నాకు ఉండేది చాలా కాలం కూడా జర్నలిస్ట్గా. ఎందుకంటే మనం ఎక్కడ పనిచేస్తున్నాం, ఎవరితో పనిచేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ప్రతిభ ఏమిటి, లేదా మనం ఏ రకంగా ఎలివేట్ అవుతాం అనేటువంటి సాధారణంగా జర్నలిజంలో ఉంటుంటుంది. నేను అదొకటి మిస్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక క్రియేటివ్ పర్సన్ దగ్గర, ఒక క్రియాశీలమైనటువంటి పర్సన్ దగ్గర, ఒక సోషల్ అవుట్లుక్, అప్రోచ్, పర్స్పెక్టివ్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తే మనం కూడా ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నకిలీ నోట్లు సరఫరా చేస్తున్న మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మీర్ చౌక్ లో 500, 2000 రూపాయల నకిలీ నోట్లను చలామణి చేస్తున్న సాయిద్, ఇమ్రాన్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణ కోసం మీర్ చౌక్ పోలీసులకు అప్పగించారు.
సమాజం అవసరాల్ని తీర్చేలా యూనివర్సిటీల్లో బోధన జరగాలన్నారు విద్యావేత్తలు. దేశంలో ఒక్క ఢిల్లీలోనే విద్యా వ్యవస్థ బాగుందన్నారు. ప్రభుత్వం పనిగట్టుకుని యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ హాల్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సంక్షోభంలో తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సుకు పలువురు విద్యావేత్తలు హాజరయ్యారు. తెలంగాణ వస్తే విద్యా విధానంలో మార్పు వస్తుందని ఆశించామని, కానీ ఇక్కడ ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. విద్య కోసం మరో పోరాటం అని ఒక పుస్తకమే రాసి, అసలు ఆ పుస్తకంలో మాకుండే ఏంటంటే తప్పకుండా తెలంగాణ వస్తే కొంత కాకుండా కొంత, కానీ రావడంతోనే ప్రైవేట్ సెక్టార్ ఆయన పట్టేశారు. పల్లారాజేశ్వరిని ఆయన ప్రైవేట్ సెక్టార్కు అధినేత, ఆయన ఇప్పుడు చాలా క్లోజ్. వాళ్ళు కంప్లీట్గా మొన్న ఆయన పల్లారాజేశ్వరి ఇక్కడ కనుక నేను చెప్పిన ఆ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ కూడా బతకనివ్వండి సార్, మీరు పేద పిల్లలు వస్తారు ఇక్కడ, మీరు లాభాలు చేసుకోండి, మీరు ఏం చేసుకోండి, కానీ ఇక మమ్మల్ని బతకనివ్వండి పిల్లల్ని అంటే 7,000 కోట్లు ఇస్తున్నాం సార్. 7,000 కోట్లు ఏమి ఇస్తున్నారు? డొనేషన్స్, ఎన్ఆర్ఐ డొనేషన్స్, బడ్జెట్ కాదు, బడ్జెట్లు ఇవ్వాల. ఇంకా చాలా ఆశ్చర్యంగా లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 40% లాప్స్ అయింది. శాంక్షన్ బడ్జెట్లో కమిటెడ్ ఉందో దాంట్లో 40% లాప్స్, ఖర్చు పెట్టలే. ఈ మార్కెట్ అనేది ఎప్పుడైతే డామినేట్ చేయడం మొదలుపెట్టిందో ఈ రాజకీయ నాయకులందరికీ ఫండింగ్ వస్తుంది, వాళ్ళ ఎన్నికలకు ఫండింగ్ వస్తుంది. మనం ఏమి ఇవ్వగలం? ఉస్మానియా సిటీ ఏమి ఇవ్వగలదు? అంత పెద్ద మనకంటే 3 అంతల స్టేట్స్కున్న బడ్జెట్లు మనది. బడ్జెట్ లేక కాదు, అసలు అది వాళ్ళు చేసిన పని ఏమిటంటే అసలు ఈ విశ్వవిద్యాలయం ఆయన చెప్పాడు కదా, ఇది అసలు దీని మీద ఒక రకమైన హేట్రెడ్ విశ్వవిద్యాలయం. మరి వీటిని మనం పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏం నిర్మాణం? బంగారు తెలంగాణ అన్నప్పుడే తెలిసిపోయింది. బంగారు తెలంగాణ అన్నప్పుడే బంగారం దేనికి పనికిరాదు. బంగారం మెడలు వేసుకోనికి దాచిపెట్టుకోవడానికి పనికి వస్తుంది, దేనికి పనికిరాదు. కనీసం ఐరన్ అన్న కర్రు చేసుకోవచ్చు, శుద్ధి చేసుకోవచ్చు, గడపార చేసుకోవచ్చు, పార చేసుకోవచ్చు, ఉత్పత్తిలో భాగమవుతుంది, ఉత్పత్తిని సృష్టిస్తుంది. కేవలం బంగారం ఆ రిజర్వ్ బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి, ఎకనామిక్స్ సార్లు ఉన్నారు ఇక్కడ, రిజర్వ్ బ్యాంకులో దాచిపెట్టుకొని దాని విలువ చూసుకోవడానికి లేదా మన ఇంట్లో దాచిపెట్టుకోవడానికి పనికి వస్తుంది అంతే. కనుక బంగారు తెలంగాణ అన్నప్పుడే మన బతుకుల్లో మట్టి పడింది. ఎందుకంటే మన చేతుల్లో బంగారం లేదు కనుక, మన తల్లిదండ్రులకు బంగారం లేదు కనుక ఈ బంగారు తెలంగాణ మన తెలంగాణ కాని ఒకానొక స్థితి ఈ 8 సంవత్సరాలు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల జీతాలు పెంచుతూ జీవో జారీ చేసినా ఇంకా అమల్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఏఐటీయూసీ. జీవో 60 ప్రకారం నెలకు 15,600 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లు తమకు పాత జీతాలే ఇస్తున్నారని కార్మికులు ఆందోళన చేశారు. జీవో ప్రకారం జీతాలు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని డీఎంఈ రమేష్ రెడ్డిని కలిసి వారి బాధల్ని వివరించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చించామని, హాస్పిటల్స్ కాంట్రాక్టర్లతో మాట్లాడి కొత్త జీతాలు ఇప్పిస్తామని డీఎంఈ హామీ ఇచ్చారన్నారు యూనియన్ నేతలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు పెంచినటువంటి జీతాల్లో ఏర్పడినటువంటి గందరగోళం, జీతాలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచినప్పుడు కూడా కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడంలో తక్కువ జీతాలు చెల్లించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి ఏఐటీసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి భాగంలో ఆందోళన కార్యక్రమాలు విరమించుకొని మీరు మాట్లాడడానికి రండి, మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పి డిఎంఈ గారు పిలిచిన హామీ మేరకు, వారి పిలిచిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి వారితో చర్చించి మా సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 9,500 నుంచి 10,000 దాకా వేతనాలు కార్మికుల ఖాతాల్లో వేశారు. మరి చాలా అన్యాయంగా ఉంది అని చెప్పి యూనియన్ తరఫు నుంచి ధర్నా నోటీసు ఇచ్చిన తర్వాత మరి ఆ నోటీసుకు స్పందించి మరి వాళ్ళు డిఎంఈ గారు రమ్మంటే మేము ఇక్కడికి వచ్చాం, మాట్లాడినాము. గతంలో చెప్పిన విధంగానే 15,600 ఖచ్చితంగా కార్మికులకు చెల్లిస్తాం. కానీ దాంట్లో చిన్న ఒక మెలిక పెట్టి ఈఎస్ఐపిఎఫ్ 2 వాటాలు అంటే యజమాని చెల్లించాల్సిన వాటా మరి ఆ డబ్బుల్లోనే సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈఎస్ఐపిఎఫ్ కట్ చేస్తే కార్మికులకు వచ్చేది 11,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మరి ఈ 11,000 రూపాయల వేతనం కూడా సక్రమంగా కాంట్రాక్టర్లు ప్రతి నెల చెల్లించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా కాంట్రాక్టర్లకి, కార్మికులకి
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో కమ్యూనిటీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న 3 రోజులుగా జరుగుతున్న ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్సీ డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, టీఆర్ఎస్ నేతలు రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆటల్లో గెలుపొందిన ప్లేయర్స్ కి ట్రోఫీలు, మెడల్స్ అందించారు. రాష్ట్రంలో ఇవాళ 26 లక్షల మంది స్టూడెంట్స్ గాంధీ సినిమా చూసినట్లు రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ ఫెస్టివల్ వేడుక స్కూల్, యూత్ ని భాగస్వాములుగా చేసి 7 రకాల ఆటల పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. మొత్తంలో కూడా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు 2 వారాల పాటు మనందరం ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటా ఉన్నాం. మన రాష్ట్రంలో 26 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇవాళ గాంధీ సినిమాను చూసి వారి స్ఫూర్తిని అందుకుంటా ఉన్నారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫ్రీడమ్ కప్ పేరుతోటి ఇవాళ జింఖానా స్పోర్ట్స్ గ్రౌండ్లో ఈ 3 రోజులు 16, 17, 18 తారీఖుల్లో హైదరాబాద్ జిల్లాలోని పాఠశాలలు మరి యూత్ క్లబ్స్కి 7 డిసిప్లిన్స్లో వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, హాకీ, పికిల్ బాల్, తర్వాత హ్యాండ్బాల్ అంశాల్లో, కబడ్డీ అంశాల్లో మరి పాటల పోటీలు నిర్వహించినాం. ఇవాళ అందరికీ కూడా గెలిచినటువంటి విజేతలకు 1, 2, 3 స్థానాలకు వాళ్ళకి విజేతలకు ఈ ఫ్రీడమ్ కప్ యొక్క ట్రోఫీస్ అందజేసి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు హైదరాబాద్ వాసులు. స్కూళ్లలో చిన్నారులు కృష్ణుని వేషంలో అలరించారు. పలు స్కూళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మణికొండలోని లీప్ స్కూల్, హైదరాబాద్ కోర్టులోని లండన్ కిడ్స్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హరే కృష్ణ స్వర్ణ దేవాలయం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 18, 19, 20లో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో శ్రీకృష్ణుడికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బంజారాహిల్స్లోని స్వయంభూ గోల్డెన్ టెంపుల్కి వస్తే శ్రీకృష్ణుడి 3 రూపాల్ని దర్శించుకోవచ్చని తెలిపారు. జన్మాష్టమి వేడుకల్లో భాగంగా చిన్నారులు వేసిన రాధ, కృష్ణుడు, గోపికల వేషాలు, చిన్ని కృష్ణుడి ఉయ్యాల సేవ భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఆ దేవాది దేవుడు, ఆదిదేవుడు అయిన ఆ శ్రీకృష్ణుడు తన ధామం వైకుంఠ ఆ బృందావన ధామం నుండి దిగి వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో అవతరించిన ఘడియలు అష్టమి ఘడియలు కనుక దాన్ని మనము శ్రీకృష్ణ జన్మాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటున్నామన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇక్కడ మన హైదరాబాద్లో ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో కూడా చాలా వైభవంగా మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నమాట. సో మార్నింగ్ నుండి స్వామివారికి అనేక సేవలు సమర్పించడం జరుగుతోంది. షోడశోపచారాలు, సంకీర్తనలు, నైవేద్యాలు, అర్చనలు, తర్వాత అభిషేకాలు, చప్పన్ భోగులు, ఇట్లాగా భక్తులు ఎన్నో సేవలు సమర్పిస్తున్నారు. సో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ స్వయంభూ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఒక విశేషం ఉందన్నమాట. వచ్చిన ప్రతి భక్తుడు కూడా 3 కృష్ణ రూపాలు దర్శనం చేసుకోవచ్చు. రాధా గోవిందుడుగా, గోదా కృష్ణులుగా మరియు మాకని కృష్ణుడిగా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. శాంసంగ్ ఇండియా లేటెస్ట్ ఫీచర్స్ తో గెలాక్సీ జెడ్ సిరీస్ లో 2 కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ 4th జనరేషన్ ఫోల్డబుల్ మొబైల్స్ లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4 అనే 2 వేరియంట్స్ ని హైదరాబాద్ లో లాంచ్ చేశారు. క్లాసీ లుక్ తో న్యూ గ్లాస్ ఫినిష్ బాడీతో కొత్త మొబైల్స్ అందుబాటులో ఉంచారు. 50 MP వైడ్ లెన్స్, ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఉన్నాయి. ఫ్రీ బుకింగ్ తో శాంసంగ్ స్మార్ట్ వాచెస్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు సంస్థ ప్రతినిధులు ఆదిత్య. ఈ సందర్భంగా లేటెస్ట్ ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ లాంచ్ చేశారు. have launched 2 new phones in the Hyderabad market, the Galaxy Z Fold 4 and Z Flip 4. Both of these phones come with the top of the line tech of camera, which is inspired by nightography. You know, the latest Snapdragon Gen chip,
Also, they comes with an extremely powerful unfolding experience, which is redesigned and it's extremely lighter. What we are doing with these devices, we are unfolding a newer era and newer experience to help them to do a lot of multitasking, and all of these devices comes with a lot of exciting new offers. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా శిల్పారామంలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది. దేశం కోసం పనిచేసిన తెలుగు ఉద్యమకారులు, జాతీయ నాయకుల ఫోటోల్ని ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. దాదాపు 50కి పైగా ఫోటో ఫ్రేమ్స్తో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 22 వరకు కొనసాగనుంది. ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించిన సమాచారం శిల్పారామం లెదర్ మ్యూజియం నుంచి కావ్య అందిస్తుంది. శిల్పారామంలో స్టార్ట్ అయిన ఈ ఎగ్జిబిషన్ చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. శిల్పారామంలో చరిత్రలోనే మొదటిసారిగా ఇట్లాంటి ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్ ఎందుకంత ప్రత్యేకత అంటే ఈ ఎగ్జిబిషన్లో కేవలం ప్రత్యేకంగా మన తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఇది. అండ్ దాంతోపాటు మన జెండాకు సంబంధించి, సో ఇప్పుడైతే మనం తిరంగా జెండా చూస్తున్నాం, హర్ఘర్ తిరంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇంతకు ముందు మన జెండా ఎట్లా ఉండే అండ్ ఎట్లా రూపాంతరం చెందింది అని తెలుసుకునేటోళ్ళ కోసం ప్రత్యేకంగా హర్ఘర్ తిరంగా పేరుతోటి ఇక్కడ మన రూపాంతరం చెందిన జెండాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మొదటి పిక్చర్ మనం చూస్తుంటే మన జెండాకు సంబంధించిన దాంతో ఫోటో ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ చేస్తుంటారు. సో ఇది మనకి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో మనకి ఇక్కడ రాసింది బెంగాలీలో. సో బెంగాలీ భాషలో వందే మాతరం అనే స్లోగన్తో మన తొలుత జెండా అనేది స్టార్ట్ అయింది. తర్వాత మన జెండా రెడ్, ఎల్లో, గ్రీన్, ఇక్కడ కూడా పైన మొత్తం మన కమలాలు, తర్వాత మధ్యలో వందే మాతరం అని హిందీతో రాసింది. సో ఇట్లా మన జెండా రూపాంతరం చెందుతూ వచ్చి 1921లో విజయవాడలో మొదటిసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీజీ ఆమోదించిన త్రివర్ణ పతాకం ఇది. రెడ్ మనకి వైట్, గ్రీన్, రెడ్ దాంతో అండ్ చెరక సింబల్తో కంప్లీట్గా మనకు అనిపిస్తుంది. సో అదే కంటిన్యూయేషన్ 1931 వరకు కూడా అదే ఉంది. సో ఆ తర్వాత మన జెండా రూపాంతరం చెంది ఆరెంజ్, వైట్, గ్రీన్, తర్వాత అశోక చక్ర ఉండేటట్టు కూడా 1947లో వచ్చిందనమాట. సో ఆ జెండాకు సంబంధించి మనకి ఇక్కడ పోర్ట్రేట్ కనిపిస్తుంది కదా. సో ఇది, సో ఇట్లా మన జెండా ఫస్ట్ ఎగరవేయడం కూడా మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి జరిగింది. సో సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ మనకి ఆ జెండా ఎగరవేయడం జరిగింది. సో దానికి సంబంధించి అండ్ దాంతోపాటు మొదటిసారిగా రాకేష్ శర్మ అంతరిక్షంలో 1984లో మన జెండా అంతరిక్షానికి చేరింది. సో దానికి సంబంధించి కూడా కనిపిస్తుంది. సో ఇది మన జెండాకు సంబంధించి. ఇక మన తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకుందాం. సో క్విట్ ఇండియా మూమెంట్ అందరికీ గుర్తుకొస్తుంది, మహాత్మా గాంధీ చేసిన క్విట్ ఇండియా మూమెంట్లో. సో ఆ క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించి పాల్గొన్న వాళ్ళలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయనకు సంబంధించి ఆయన ఎప్పుడు జన్మించిండు అండ్ ఎప్పుడు మరణించిండు అండ్ ఎట్లాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు ఆయన స్వాతంత్ర సమరయోధుడుగా. సో దానికి సంబంధించి ఒక చిన్న పారాగ్రాఫ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళతో పాటు మనకి ఆయలమ్మ. సో తెలంగాణలో మనకి ఇప్పటి వరకు ఆయలమ్మ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది నిజాం పాలన. సో నిజాం పాలనకి ఆమె పోరాడిన పోరాటం గురించి, ఆమె జననం, ఆమె మరణం సంబంధించి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో తెలంగాణ స్వాతంత్ర సమరయోధురాలు ఆయలమ్మ. సో ఆయలమ్మ పిక్ కూడా మనం చూస్తున్నాం కదా. తను జన్మించింది 1895లో అండ్ మరణించింది 1985లో. సో నిజాం నిరంకుశత పాలనకి ఆమె పోరాడింది. సో ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు కానీ పనులకు కానీ అండ్ నిజాం పాలనకి కూడా ఆమె పోరాటం చేసింది. సో ఆమె పోర్ట్రేట్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో తను కూడా తర్వాత మనకి రంగారెడ్డి. సో కొండాల లక్ష్మణ్ బాపూజీ తర్వాత మనకు ఉండేది నెక్స్ట్ పోర్ట్రేట్ రంగారెడ్డికి సంబంధించి. సో ఆయన కూడా హైదరాబాద్ రాష్ట్రంలో అప్పట్లో జరిగిన నిజాం పరిపాలనకి వ్యతిరేకంగా కూడా చాలాసార్లు పోరాటం చేశారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా అప్పుడు పనిచేసారు. సో రంగారెడ్డి జిల్లాకి చెందిన ఆయన తెలంగాణకు సంబంధించి. సో రంగారెడ్డి జిల్లా. సో ఆయనకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో ఇట్లా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేకంగా పోరాటం చేసిన వాళ్ళకి సంబంధించిన దాదాపు 50 ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో కాళోజీ నారాయణరావు, సో ఒక ప్రముఖ కవి అని చెప్పొచ్చు. కాళోజీ నారాయణరావు గురించి ఇప్పటికీ కూడా ఆయన జయంతి ఉత్సవాలు అధికారికంగా కూడా ప్రభుత్వం జరుపుతుంటుంది. సో కాళోజీ రావుకు సంబంధించి, నారాయణరావుకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్లా తెలంగాణ వరంగల్ జిల్లాకి సంబంధించి
ఇంకొక ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో ఇట్లా దాదాపు ఇరు తెలుగు రాష్ట్రాలు సంబంధించిన చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన పోర్ట్రేట్స్ మనం చూస్తున్నాం. సో ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా హర్ ఘర్ తిరంగా పేరుతో 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్కి సంబంధించి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అండ్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ బుక్స్కి సేల్స్ సంబంధించి ఎగ్జిబిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ సైదుల్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్. ఆర్టీసీ హాస్పిటల్లో పేషెంట్ల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సేవలందించే హాస్పిటల్లో ఇప్పుడు బయట వారికి కూడా వైద్యం చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దాంతో నిత్యం వందల్లో వస్తున్న పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసేందుకు వైద్య సిబ్బంది సరిపడా లేరు. MRI, సిటీ స్కాన్ లాంటి ఎక్విప్మెంట్స్ కూడా లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్రంలో ఏకైక హాస్పిటల్ తార్నాకలో ఉంది. గతంతో పోలిస్తే కొంతవరకు ఈ హాస్పిటల్లో సౌకర్యాలు కల్పించినా పేషెంట్లకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు. వైద్య సిబ్బంది లేకపోవడంతో గంటల కొద్దీ లైన్లో నిలబడి ట్రీట్మెంట్ కోసం పడిగాపులు పడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం ఏమో గానీ సాధారణ ట్రీట్మెంట్లో భాగంగా జనరల్ ఫిజిషియన్, సర్జరీ చేసే డాక్టర్లే లేరంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో పాటు బయట వాళ్ళకి తార్నాక హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అవకాశం ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ కార్మికులు పని ఒత్తిడి వల్ల వాళ్ళ ఆరోగ్యము దెబ్బతినడం వల్ల తార్నాక ఆర్టీసీ హాస్పిటల్కి వస్తే ఇక్కడ డాక్టర్లు లేరు. కార్మికులంతా విషజ్వరాలతోటి వివిధ రకమైన బాధలతోటి కార్మికులు ఇక్కడ కూర్చున్నారు. అందులో మహిళలు కూడా కూర్చున్నారు. ట్రీట్మెంట్ వెంటనే స్పందన లేదు. ఇక్కడ కార్మికులు నొప్పులు రోగాలతో అతను కూర్చోవాల్సి వస్తుంది. అక్కడ నొప్పి తగ్గినాక పోదామని సరైన వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ ఆ డ్యూటీలో మాకు మళ్ళీ నొప్పులు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ అది లేదు, అక్కడ లేదు. ఇప్పుడు సెకండ్ డ్యూటీల కన్నా వెళ్ళకుండా మాకు ఆబ్సెంట్ అయితే పనిష్మెంట్ ఇస్తారు. ఏం చేయాలి మరి? డాక్టర్స్ ఎక్కువ కావాలి సార్, డాక్టర్స్ తక్కువ ఉన్నారు. మాకు అక్కడ కూడా డ్యూటీలో కూడా బాగా ఒత్తిడి వల్ల హెల్త్ చాలా ఇబ్బంది అవుతుంది. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో మొత్తం 200 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ 40 మంది వైద్య సిబ్బంది, మరో 40 మంది నర్సింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. 20 బెడ్స్ ఐసీయూతో పాటు క్యాజువాలిటీ ఉన్నా అందుకు తగ్గ ఎక్విప్మెంట్ కొరతతో పాటు టెక్నికల్ సిబ్బంది తక్కువగా ఉండడంతో రిపోర్ట్స్ లేటుగా వస్తున్నాయంటున్నారు. రిటైర్డ్ అయిన వారితో పాటు చాలా మంది కండక్టర్స్, డ్రైవర్లు రోజుల తరబడి రిపోర్ట్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సిబ్బంది సరిగా లేక ఈసీసీ దగ్గర ఇంతకుముందు 3 ఉన్నారు. ఒకతే అమ్మాయి ఉన్నది పాపం. మేము చాలా ఆడ లైన్లు కట్టినాం. పెంచాలి. ఇప్పుడు ఏదైతే పవర్ ఉంటుందో దాన్ని పబ్లిక్ కోసం పెంచితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ధనాదాన్ని వెళ్ళిపోతారు కదా. 8వ తారీఖున నేను ఇక్కడ వచ్చిన, నాకు బ్యాక్ పెయిన్ ఉండి మొత్తం పబ్లిక్ ఆడ ఫుల్ మంది ఉన్నారు. 45లా ఫుల్ మంది ఉంటే నేను లైన్ పట్టలేక నేను నిజామాబాద్ పోయినా. నిజామాబాద్ మళ్ళీ నేను ప్రైవేట్లో చూపించుకొని ఇవన్నీ తీసుకునే రకాల జర టాబ్లెట్స్ వాడమన్నాడు. ఒక వారం 10 రోజులు సార్ చెప్పిండు. చూపించుకొని ఇక్కడ వచ్చినాక నేను 12వ తారీఖు నుంచి నాకు సిక్ ఇచ్చారు సార్. ఇప్పుడు నాకు సిక్కు వాళ్ళు ఇప్పుడు నేను ఇవే తిరుగుట్లా ఆరిపోతుంది సార్. 5-6 సార్లు వచ్చిన నేను. ఇక్కడ ఓపీ కాడ స్టాండింగే, డాక్టర్ కాడ స్టాండింగే. ఇప్పుడు హెల్త్ బాగాలేకనే డాక్టర్ కాడకు వస్తాం, హాస్పిటల్కి వస్తాం. ఇక్కడ గంటన్నర సేపు నిలబడే వరకు బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు బాగాలేకనే వస్తాం. ఆర్టీసీ కార్మికులకు కొన్ని ఏరియాల్లో ప్రైమరీ ట్రీట్మెంట్ అందించే డిస్పెన్సరీలున్నా పూర్తి స్థాయిలో వైద్యం అందించే సౌకర్యం మాత్రం తార్నాకలోనే ఉంది. అయితే ఇక్కడ డాక్టర్స్ రాసే టాబ్లెట్స్లో కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి. మిగిలినవి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. అయితే కొత్త భవనాల నిర్మాణాలు జరుగుతున్నందున మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయంటున్నారు వైద్య సిబ్బంది. ఆర్టీసీ కార్మికులకు బయట వాళ్ళకి వేర్వేరు టైంలో ఓపీ చూస్తున్నట్టు చెప్పారు. రద్దీ ఎక్కువే ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఇబ్బంది ఎవరికి జరగకుండా ఆర్టీసీ వాళ్ళకు, నాన్ ఆర్టీసీ నుంచి వచ్చిన ప్రజలకు కూడా ఈక్వల్గా జరుగుతున్నాయి. తర్వాత దానికి తగ్గట్టు స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకున్నాము. సూపర్ స్పెషాలిటీ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ మనకి ఎక్కువే అవకాశం ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ని మనము వేరే వాళ్ళకు కూడా పంచుకుంటే ఏమవుతుందంటే అది సద్వినియోగం జరుగుతుంది అని చెప్పేసి ఆశాభావం. సైమల్టేనియస్లీ కొంచెం ఇన్కమ్ కూడా కొంచెం రెవెన్యూ జనరేట్ అన్న ఐడియాతోటి. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో MRI, సిటీ స్కాన్ మిషన్స్ లేవు. దాంతో పేషెంట్స్ టెస్ట్ల కోసం బయటకెళ్లాల్సి వస్తోంది. అయితే హాస్పిటల్లో సర్వీసులు పెంచామని సూపర్ స్పెషాలిటీ సిబ్బందిని తీసుకుంటున్నట్టు చెబుతున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ శైలజ. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.